ప్రమాదం అని తెలియగానే ఏం చేసిందంటే దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి తాను ఏం చేసింది, ఉపవసించి ప్రార్థిస్తుంది. తనకున్న సుఖ సౌఖ్యాలన్నింటినీ పక్కన పెట్టేసి తన భోగభాగ్యాలన్నింటినీ కొంతసేపు మరచి ఆమె ఏం చేస్తుందంటే దేవుని పాదాలు పట్టుకొని బ్రతిమాలుతూ ఉంది. అలాంటి ప్రార్థన దేవుని దృష్టికి యోగ్యమైంది. ఇలాంటి ప్రార్థన జవాబులు తీసుకొని వస్తుంది. ఆమె ఏం చేస్తుందంటే దేవుని ప్రజలు లేదా తన ప్రజల క్షేమం కోసం ఏం చేస్తుంది అంటే తెగించి ఉపవసించి ప్రార్థిస్తుంది. నిజంగా ప్రజల కొరకు మనం ప్రజల క్షేమం కొరకు తెగిస్తున్నాము, ప్రజల మేలు కొరకు మనము త్యాగం చేస్తున్నాము, ప్రజల మేలు కొరకు మనల్ని మనం ఉపేక్షించుకుంటున్నాము, ప్రజల క్షేమం కొరకు ఇతరుల క్షేమం కొరకు ఇతరుల మేలు కొరకు మనము ఆహారం ఉపేక్షించి లేదా మన పనులు ఉపేక్షించి సుఖ సౌఖ్యాలు ఉపేక్షించి మనము మనసులో మనం ఎత్తుకొని ఉపవసించి ప్రార్థిస్తున్నాము అంటే అది దేవుని దృష్టికి చాలా యోగ్యమైన ప్రార్థనగా ప్రతిఫలాలు తీసుకొచ్చేదిగా ఉంటుంది.